ఆకుకూరలు చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆకుకూరలు చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నానబెట్టిన బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర, సోయకూర, పుదీనా, హోల్ గరం మసాలా, పెరుగు, ఉప్పు, నూనె, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, పసుపు, నిమ్మరసం. ఆకుకూరలో చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. సో ఏం చేయాలి? ఫస్ట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్. ఇప్పుడు మిక్సింగ్ చేయాలి మనం ఫస్ట్. ఎస్. ఇప్పుడు చికెన్ వేసుకోండి. కడాయి ఇవ్వరా? ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఓకే. కొంచెం ఆయిల్ వేడవుతుంది కాబట్టి వెంటనే గరం మసాలా. ఇది హోల్ గరం మసాలానా? హోల్ గరం మసాలా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఫ్రై చేసుకోవాలా? చేయాలి కదండి, లేకపోతే ప్రాసెస్ ఎలా ముందుకెళ్తాయి. ఎస్, కరెక్టే. రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా. టమాటా అంటే ప్రతి ఒక్క కర్రీస్లో, వెజ్లో, నాన్ వెజ్లో ఉంటుంది కంపల్సరీ. యా, అన్ని ఆకుకూరలు వేసుకోవాలి. ఓకే, ఏమేమి ఆకులు తెచ్చావు? మెంతికూర. ఫస్ట్ నీకు ఏ ఆకు ఇష్టం చెప్పు. నాకు చుక్కకూర, పాలకూర, గోంగూర. మరి అవేవి? నేను నాకు ఇష్టం అని చెప్పాను, కానీ వాటితో నేను చేస్తాను చెప్పలే కదా వంట. అబ్బా, లాజిక్ వాడుతున్నారు డైరెక్టర్ గారు. ఓకే ఓకే. ఫస్ట్ మెంతికూర, కసూరి మేతి, సోయా కూర, తగినంత పుదీనా. మిక్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి చికెన్ వేసుకోవాలి. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. మిక్స్ చేసుకుందామా? ఎస్. ఇది వచ్చేసి నానబెట్టిన బాస్మతి రైస్. ఓ, బియ్యం నానబెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే. కప్పు తీసుకున్నాం కాబట్టి. సో దాంట్లోకి వాటర్ కావాలా? అవును. ఓకే, ఇది 2 బౌల్స్ తీసుకోవాలి వాటర్. మనకి కొంచెం పొదుపు ఎక్కువ కాబట్టి మసాలాని పడేయకూడదు. మనం బాగా తెలుస్తుంది పొదుపు. ఆల్రెడీ మన చికెన్ కూడా ఒక ప్రిపేర్ అయిపోయింది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు తీసుకొని దగ్గరగా కలుపుకొని ఓకే, ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 10 minutes. సో పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్ గా ఉంది. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేద్దాం. లాస్ట్కి ఎండికి వచ్చింది కాబట్టి లెమన్ జ్యూస్ కొద్దిగా అప్లై చేసుకో. ఓకే, సర్వ్ చేసుకుందాం. అండ్ అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో లెట్స్ సర్వ్. సో ఫైనలీ ఆకుకూరల చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆకుకూరలు చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నానబెట్టిన బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర, సోయకూర, పుదీనా, హోల్ గరం మసాలా, పెరుగు, ఉప్పు,
నూనె, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, పసుపు, నిమ్మరసం. ఆకుకూరల చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, చికెన్ వేసి మొత్తం మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో కొద్దిగా నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూర, కసూరి మేతి, సోయా కూర, పుదీనా వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కూడా వేసి కలుపుకోవాలి. దాని తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినంత నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నిమ్మరసం వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ ఆకుకూరల చికెన్ పులావ్ రెడీ.